లేడీస్ స్మోక్ చేస్తున్నారు. హలో సార్, ఎంట్రీ ఫీజు ఎంతమ్మా? 3000 సార్. వెరీ చీప్. అరుగుతాడండి ఎంట్రీ 10,000 అది ఇదని సోదేశాడు సొల్లుగాడు. సర్లే ఓకే. యూ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్? నో సార్. సో సాడ్. ఐ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్. ఓ, షీస్ కమింగ్ నౌ. వి బోత్ విల్ డాన్స్. డించిక్ డించిక్ డించికా. బాలీ సాంగ్ చేస్తారా? ఎస్ సార్. ఓ దట్స్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. హాయ్. చిట్టి గ్యాంగ్ తీసుకొస్తుందండి. హాయ్ బ్రో. Hello. Napukis, any problem? నో ప్రాబ్లం నో ప్రాబ్లం, ఇట్స్ ఓకే. Are you ready? హైదరాబాద్లో లేడీస్ తాగుతారని తెలుసు కానీ అచ్చి బాబోయ్ బిల్లాసిపోద్దేమో. షార్ట్లు లేపేస్తున్నారేంటి? నేనే తాగలేని మంట వచ్చేద్దని 40 బీర్లు 20 షార్ట్లు. అయ్య బాబోయ్ చూలు ఆసిపోయినాయి బాబోయ్. ఏంటి సౌండ్స్? బంగారం పాతదే కొత్తది కొనలేదా పాతదే కొత్తది లవ్ యూ బచ్చే. ఏం చేస్తున్నావమ్మా? వ్యాలంటైన్స్ డే రోజు లవర్తో క్యాండిల్ లైట్ డిన్నరా? ఒక నిష్ఠ దరిద్రుడి వల్ల నేను నా ఇంట్లో తన ఇంట్లో ఎంజాయ్ చేస్తున్నాం వ్యాలంటైన్స్ డే. అదేంటది, మీరిద్దరూ ఏ కుయ్యో రూమ్కి వెళ్ళకుండా టైం స్పెండ్ చేస్తారని మీకు స్పేస్ ఇచ్చి నేను రోడ్ల మీద తిరుగుతుంటే మీరేం చేయట్లేదా? నీ సింపతి తీసుకొని సంకలు పెట్టుకొని పాయింట్కి రా. అదే పబ్బుకి పూర్వ ఒకతే వస్తుంది అనుకుంటే 20 మంది బకాసులు వేసుకొచ్చిందిరా. వాళ్ళు తాగుడు చూస్తుంటే భయం వేసి వస్తుందిరా. పర్సనల్ లోన్ తీసుకున్నావు కదరా. ఒరే వీళ్ళు తాగుడు హోమ్ లోన్ తీసుకున్న సరిపోయే లేదురా. ఒక్క 50K ఫోన్ పే చేయరా. ఒక 10,000 ఎక్స్ట్రా ఖర్చు అవుద్దని నీ చిన్ననాటి ఫ్రెండ్ అని చూడకుండా నన్ను ఇక్కడ వదిలేసి పబ్కి వెళ్ళిపోయావే. యుఎస్ తో నిన్ను పొటెన్షియల్ ఇమిగ్రేట్ అంటారా తెలుసా? చైనాలో పారాసెట్ అంటారా? కొరియాలో నేను సైకో అంటారా? ఇండియాలో బ్యూటిఫుల్ అంటారా? బ్యూటిఫుల్. నీకేమన్నా మెంట్లా? ఏమనుకున్నావు నా గురించి? ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నీతో 2 minutes డాన్స్. నాతో డాన్స్ అంటే నేనేమన్నా ఐకాన్స్ అల్లు అర్జున్నా? అయితే నన్ను లవ్ చేయి, నేను నీకు నేర్పిస్తా. హేయ్ కాళ్ళు వంగట్లేదు చూసావా? నీతో మాట్లాడంటే దొంగల్సి వస్తుంది. హైటే మ్యాచ్ అవ్వలేదు. ఇంకా లవ్ అంటావా? లవ్ అంటే ఇక్కడ పుట్టాలి. అది నాకు పూర్వతో అక్కడ ఎప్పుడు పుట్టేసింది. అది ఒకవేళ నేను చేసుకున్నాను అనుకో, ఇదిగో పుడతా ఇలా వంగి నడుస్తూ జీవితాంతా డిస్కులు జారేసింది తిరగాలే. దిగు. హైట్ ఇంపార్టెంట్ కాదు, లవ్వే ఇంపార్టెంట్. నా కళ్ళలో నీకు ప్రేమ కనిపించట్లేదా? ప్రేమ కాదే, నా వెనకాల తిరిగి కళ్ళలో నీరసంగా అనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి చెప్తే అర్థం కదా, అది నిన్ను చీట్ చేస్తుంది. నిజంగా ప్రేమించే అమ్మాయి అంతమంది వేసుకొని వస్తుందా? బిల్లు కడతావు కదా, అప్పుడు తెలుస్తుంది నీకు. ఎంతైతే నీకెందుకే, నేను కట్టుకుంటాను. ఎలా బ్రో వాట్ ఎ పార్టీ బ్రో. ఇంకో 2 బిగ్లేసాలండి. నేను 2 స్టెప్లు ఆల్రెడీ వేసాం. నాకు ఇంకేం ఎక్కలేదు. బాగా ఎంజాయ్ చేసాం. కాదు నేను ఇంకా అసలు వైబ్ మీది కంగ్రాచులేషన్స్ బ్రో. బై బ్రో. ₹1,00,000 లేదు సార్, 99,999 మాత్రమే. బాగానే ఎక్స్ట్రా ఉన్నారు నువ్వు. ఈ అమ్మ ₹1,00,000 బిల్లా? ₹1,00,000 స్విగ్గీలో నేను సంవత్సరం తినొచ్చు కదరా. ఎలాగా వేటగాడు జీప్ ముందుకి డైరెక్ట్ గా వచ్చి అడుగు పంది పడ్డట్టు పల్లె దొరికాడు లవర్ బాయ్ కు. వస్తున్నా So smile closely, lively. Wait for each other. Yeah, kiss each other. Come on. Wonderful. Wow. నువ్వా? ఏంటి వ్యాలంటైన్స్ డే రోజు యంగ్ కపుల్ ఇద్దరు ముక్కులు నాగేసుకుంటున్నారు? ఏంటి సీక్రెట్ ముక్కులక్సా? నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా. సరే నాకు 50,000 కావాలండి. 50,000 నా దగ్గర లేవు. లేవా? సరే అయితే వెళ్తున్నాను. ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను. మేడం కూడా ట్యాగ్ చేస్తా పాపం. ఎందుకురా ఇప్పుడు ఇంత పెద్ద సీన్ చేస్తున్నావు? ఈ కార్డులో 50,000 లిమిట్. ఓకే వెళ్ళండి. రే ఆ ఫోటోస్ మాత్రం రిలీజ్ చేయరా. డిలీట్ చేసేస్తాను కానీ దానికంటే ముందు మెయిల్ పంపుకుంటాను. ఎప్పుడైనా కావాలంటే వాడుకుంటాను. గుడికి వస్తే నా జోలికి రానంది ఈ పొట్టిది. ఏం చెప్తుంది గుళ్ళో ఇవాళ తేల్చేద్దాం. బాబు రండి. ఒక్క దీపం తీసుకోండి బాబు. ఇలాంటివి నాకు నమ్మకం లేదే. బాబు ఈ గుడి గురించి మీకు తెలియదు అనుకుంటాను బాబు. ఈ గుడి ప్రాంగణంలో దీపం వెలిగించి మనసులో ఏది కోరుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది బాబు. మరి అలా అయితే నువ్వే దీపం పెట్టి కోటీశ్వరుని అయిపోవాలని కోరుకోవచ్చు కదా. ఇలాంటివన్నీ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళకి చెప్పు, HDFC బ్యాంక్ వాళ్ళకి కాదు. కార్తీక దీపం ఏం కాదు.
ఇది చిక్కొట్టాలి బుర్ర మీద. ఆ విజయ్, ఈ గుళ్ళో దీపం పెడితే కోరుకున్నది జరుగుతుంది తెలుసా? ఎవడు చెప్పాడు? బయట కొబ్బరి పుచ్చి మొహం వేసి కూర్చున్నాడు ఆడా? నువ్వు నమ్మకపోయినా నేను నమ్ముతాను. అందుకే లవ్ సక్సెస్ అవ్వాలని దీపం వెలిగించాను. ఇదా? ఉఫ్. అయ్యో, నా లవ్ కాదు, ఆ. నీ లవ్ సక్సెస్ అవ్వాలని వెలిగించాను. ఏయ్. నీ లవ్ సక్సెస్ అవ్వాలని నేనెందుకు వెలిగిస్తాను? నా లవ్ సక్సెస్ అవ్వాలని నీతో వెలిగిస్తానని మొక్కుకున్నాను, వెలిగించాను. నా లవ్ సక్సెస్. నీ లవ్ సక్సెస్ అవ్వాలని నాతో దీపం పెడతావా? సైకోదానా? పిచ్చి పిచ్చిగా ఉందా? అసలు నన్ను ఎందుకు పిలిచావు? ఎవ్రీ ట్యూస్డే పూర్వ ఈ గుడికి వస్తుంది. పూర్వ ఇప్పుడు నాతో ఇలా దీపాలు వెలిగించడం చూస్తే హర్ట్ అయి నిన్ను అవాయిడ్ చేస్తుంది. నీ నమ్మొచ్చింది చూడు. హ్మ్. విజయ్, నువ్వు ఈ గుడికి వస్తుంటావా? అప్పుడప్పుడు ప్రసాదం కోసం. ఈ అమ్మాయి ఎవరు? క్లయింట్ పాలసీలు వచ్చిన డౌట్ ఏదో ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. హే పూర్వ, నీకో విషయం తెలుసా? ఈ గుళ్ళో దీపం పెట్టామంటే ఏం కోరుకుంటే జరిగిపోతుందంట. అవునా విజయ్? ఆ, అయితే నాకు దీపం తీసుకొస్తావా? తీసుకొస్తాను, ఇప్పుడే తీసుకొస్తాను. అలా పక్కకు నుంచో, లేకపోతే దీపాలు వేడికి నువ్వు కందిపోతావు. నువ్వు అన్నవలే. ఈడొస్తున్నాడా? ఒక దీపం ఒకటి ఇవ్వమ్మా. నమ్మకం లేనోళ్ళకి నేను ఇవ్వను. ఇందాక ఏదో జస్ట్ ఫన్ కోసం చేశాను రా. ఓ దీపం నేను ఈ ఇవ్వచ్చు. రోజు నుంచి దీపాలు అమ్మడం మానేశాను. మొత్తం దీపాలన్నీ గుళ్ళో వెలిగించి కోటీశ్వరుని అయిపోదాం అనుకుంటున్నా. ఈ 100 నుంచి సొలుగా లేకపోతే దీపం ఇయ్యి. అబ్బా 100 కాదు, దీపం 1000 రూపాయలు. 10 రూపాయలు కదరా? సక్సెస్ బ్యాంక్ వాళ్ళకి, HDFC బ్యాంక్ వాళ్ళకి 1000 రూపాయలే. అగిపెట్టి ఒకటి. 500. HDFC బ్యాంక్ వాళ్ళు కూడానా? అవును. చెప్తా ఈసారి ఏ హోమ్ లోన్ కొత్తావు కదా, అప్పుడు చెప్తా. గుడి అయిపోయింది కాబట్టి బతికిపోయావు. వావ్, ఏం కోరుకున్నావు పూర్వ? బయటకి చెప్తే జరగదు. రైట్, మనకి పెళ్లి చెట్టవాళ్ళని కోరుకున్నట్టుంది. పద కార్తీక దీపం టైం అయింది. మెళ్ళతో చేస్తా. ప్లీజ్ ఎప్పుడుతాను అయిపోయి. గుడి కాబట్టి తల ఉంచుకుని వెళ్తున్నా. ఇస్తా. ఛా! నా క్లోజ్ సెట్ అయినా కూడా ఎంజాయ్ చేయకుండా టార్చర్ పెడుతున్నారు హరిని. ఏది నా లవ్ సెట్ అయినా కూడా నన్ను ఎంజాయ్ చేయనివ్వకుండా టార్చర్ పెడుతున్నావు సేమ్ అలానా? ఒక్కలే పూర్వ ఫోను. హలో పూర్వ. విజయ్, ఈవినింగ్ మూవీకి వెళ్దామా? 1 సెకండ్ పూర్వ. పూర్వ ఫోను. సినిమాకి వెళ్దాం అంటమ్మాయి. నేను పూర్వ కారు పూర్వ పుష్ప 2కి విజయ్. తప్పకుండా వెళ్దాం పూర్వ. 20 మెంబర్స్ వస్తున్నా చెప్పు. అరే టెల్రీ చెప్పు. నా ఫ్రెండ్స్ 20 మెంబర్స్ వస్తున్నారు. సో 20. అందరూ కలిసి ఎంజాయ్ చేద్దాం. 20 మందా? ఏదైనా ప్రాబ్లమా విజయ్? నథింగ్. ఐడి పంపిస్తారా? థియేటర్ దగ్గర కలుద్దాం. యా, సీ యూ సూన్. బాయ్. హాయ్. రేయ్, నువ్వు నేను పూర్వ సాయంత్రం పుష్పట్టుకు వెళ్దాంరా. నువ్వు పూర్వ పీడీ వేసుకుంటుంటే నేను పక్కన కూర్చోవాలా? ఐఎమ్ నాట్ సైడ్ కిక్. పూర్వ పని చేద్దాం. నువ్వు నేను పూర్వ గాయత్రి వెళ్దాం. గాయత్రి కూడా ఎలాగూ పూర్వం కలవలేదు కదరా. అవునరా, నీ టార్చర్ వల్ల గాయత్రిని ఎక్కడికి తీసుకెళ్ళలేకపోతున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది కదా. ఫుల్గా అడిగి వస్తా. హలో గాయత్రి, బేబీ, పుష్ప 2 సినిమా వెళ్దాం. వచ్చేస్తావా? వచ్చేస్తున్నారు పని ఏమన్నా 20 టికెట్లు వచ్చేసి. ఓకే. ఫ్రాడ్గా నువ్వు గాయత్రిని టాపిక్లు తెచ్చినప్పుడే నాకు డౌట్ రావాల్సిందిరా. నేను బుక్ చేయను, నా దగ్గర డబ్బులు ఏ పిక్కుడో పిక్కు. డబ్బులు లేవా? లేవు. పెద్ద సమస్య వచ్చి పడింది. సారీ, డైమండ్ రింగ్. ఆఫీసులో పట్టపక్కల 16 రేయ్, నా పర్మిషన్ లేకుండా ఎందుకు నా క్యాబిన్ లోపలికి వచ్చారు? ఐ యు వెరీ క్లోజ్ సార్. చూడొచ్చా? ఓపెన్ ఎవ్రీథింగ్ నౌ. ఇక్కడ ఏం జరగలేదురా. సరే, ఇట్స్ అన్ ఎమర్జెన్సీ సార్. ఏం ఎమర్జెన్సీ రా? ఐ యామ్ బ్లీడింగ్ ఇన్సైడ్. హెవీ ఎమర్జెన్సీ. ఏంటి? ఓటీపీ సార్. ఏ ఓటీపీ? బిఎంఎస్ ఓటీపీ. ఫోన్కి వస్తుంది 48 కోడ్. ఇది ఏమైనా ఆహా ఓటీపీ? అప్పుడప్పుడు ఓటీపీ కాదు సార్, మీ బ్యాంక్ ఓటీపీ. అదే నీ కుదరదు. ప్రేమలో ఉన్నాం, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. మీకు అర్థం ఉంది కాదు. మీరు లేత అంటే ప్రేమలో ఉన్నారు కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకుని మీ సీక్రెట్స్ మాత్రం ఉంచుతాం కాబట్టి దయచేసి కొంచెం కంగ్రాచులేషన్స్.
ఎందుకురా ఇప్పుడు కంగ్రాచులేషన్? చెప్పలేదా ప్రెగ్నెంట్ సార్? ప్రెగ్నెన్సీయా? నాతో కూడా చెప్పలేదే నువ్వు. చెప్పడం ఏంటి సార్, కారణం మీరేగా. అది ఊహిస్తుంటే నాకు జ్వరం వచ్చేసి ఇలా నేను ఉంది సార్. ఓటీపీ వాట్సాప్ లో పంపిస్తాను, మీరు వెళ్ళండి రా. వెళ్ళండి రా. నా పేరు పెట్టండి సార్. కళ్యాణి, నేను ఏం చెయ్యలేదు. సార్ జెండర్ రివీల్ పార్టీ. రే పంపిస్తాను రా.